వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ షాహిదా. ఐఏఎస్ అంటే ప్రతి యువతలో అదొక కళ, అదొక డ్రీమ్. ఐఏఎస్ అంటే ఉద్యోగం మాత్రమే కాదు, ఐఏఎస్ అంటే బాధ్యత అండ్ సేవ. దేశానికి మనము ఇలా సేవ చేయగలం అనమాట. అయితే ఈ దేశంలోనే సర్వోన్నత ఉద్యోగమైన, ప్రభుత్వ ఉద్యోగమైన ఐఏఎస్ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి లక్షల మంది ట్రై చేస్తారు, కానీ కొంతమందికే ఆ అవకాశం దక్కుతుంది. మరి ఇంత కఠినమైన ఈ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలంటే ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి, ఎలాంటి శిక్షణ తీసుకోవాలి అనే విషయాలు ఈరోజు మనం ఇక్కడ చర్చిద్దాం. సో ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ నుంచి డైరెక్టర్ గారు సతీష్ పాండ్యాల గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్కారం మేడం, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు సాక్షి అండి. థ్యాంక్ యూ సార్, ఐఏఎస్ ఎగ్జామ్ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే అదొక కఠినమైన ఎగ్జామ్ అంటారు. ఇది స్ట్రాటజీ ఎగ్జామ్ అంటారా, లేకుంటే ఇంకా ఏంటి? దీన్ని ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు ఐఏఎస్ అవ్వడం ఒక కళ అని చెప్పేసి. చిన్నప్పటి నుంచే, మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచే మన నాన్నగారు కానీ అమ్మగారు కానీ మన గ్రామాల్లో చూస్తూ ఉంటారు, కలెక్టర్ గారు వస్తున్నారు అని చెప్పేసి. అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. కలెక్టర్ వచ్చారంట, కలెక్టర్ ఇచ్చేసారంట, కలెక్టర్ ఈరోజు మా ఊరికి వస్తున్నారంట. అది వింటూ ఉంటే వాళ్ళ అబ్బాయిని కూడా వాళ్ళ అమ్మాయిని కూడా కలెక్టర్గా చూడాలని చెప్పేసి ఒక కళ, పేరెంట్స్కి ఒక కళ. అప్పటి నుంచి మోటివేట్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు కూడా ఒక 6th క్లాస్ 7th క్లాస్ రాగానే పిల్లలు కూడా కలెక్టర్ గారు వచ్చారంట, కలెక్టర్ మా స్కూల్కి వచ్చారంట, ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ చూసి నేను కలెక్టర్ అవుతే బాగుంటుండే, నేను కలెక్టర్ అవుతాను అని అక్కడి నుంచి బీజం పడుతుంది. సో ఇది ఒక కళగా వాళ్ళు చిన్నప్పటి నుంచి అనుకొని స్టార్ట్ చేసే ఒక ప్రయాణం. అయితే మనం అనుకుంటూ ఉంటాం మేడం, ఐఏఎస్ ఎగ్జామ్ అనేది ఒక సంవత్సరం పాటు ఉంటుంది అని చెప్పేసి. కానీ ఆ సంవత్సరం ఎగ్జామ్ వెనకాల ఉన్న ప్రయాణం ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికప్పుడు అంటే డిగ్రీ అవ్వగానే ప్రిపేర్ అయ్యి పాస్ అయిపోవడం కాదు, ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి అంటారు. అంతే. చిన్నప్పుడు ఎప్పుడైతే మీరు 6వ క్లాసో 7వ క్లాస్లో ఉన్నారో, మీరు ఎప్పుడైతే అమ్మ నాన్న చెప్పినా లేదా మీరు సొంతంగా అనుకొని ఐఏఎస్ అవుదాం అనుకున్నా కూడా మీరు డైరెక్ట్గా అసలు సిలబస్ ఏంటి, అసలు పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, అసలు ఐఏఎస్ అవ్వాలంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ దేని మీద నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవడం అనేది మొదలు పెడితే నాకు తెలిసి మీ ప్రయాణం, మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోయినట్టే అని చెప్పేసి నా ఉద్దేశం. మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంత టెక్నాలజీ లేదా ఈ ఫోన్ లేదా ఇంత ఇంటర్నెట్ లేదు. సో ఇట్ ఈస్ నౌ ఈజీ ఫర్ ఎనీ చైల్డ్ టు స్టార్ట్ ఇస్ ఈజీగా స్టార్ట్ చేసేసి. అంటే మీరు ఈజీ అంటున్నారు, కానీ దేశంలోనే అత్యంత కఠినమైన ఎగ్జామ్ అంటున్నారు కొంతమంది. సో ఇది నిజంగానే ఈజీ ఎగ్జామా? మేడం, ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఓన్ ప్రిపరేషన్ అయినా లేదా కోచింగ్ తీసుకోవడం అయినా ఇవన్నీ ఈజీ అయిపోయాయి. దేర్ ఈస్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సాక్షి ఎడ్యుకేషన్ చూడండి, మనం కరెంట్ అఫైర్స్ ఇస్తూ ఉంటాము. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి. గైడెన్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే ఎక్కడి నుంచైనా వస్తుంది. మీకు ఆ పట్టుదల, ఆ డిటర్మినేషన్ ఉంటే వెళ్తూ ఉంటుంది. మీరు అన్నట్టు మేడం, ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ఎగ్జామ్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఖచ్చితంగా ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద మెరిటోరియస్, వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్. ఎందుకు అది చెప్తున్నానంటే 10 లక్షల మంది అప్లై చేస్తే, 6 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే, 12,000 మంది మెయిన్స్ క్వాలిఫై అయితే, 2,500 మంది ఇంటర్వ్యూ వరకు వెళ్తే 1000 మందికి ర్యాంక్స్ వస్తాయి. చాలా అసలు అంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అంటే నీకు ర్యాంక్ వచ్చింది అని అంటే యు ఆర్ కీపింగ్ అసైడ్ అనదర్ 9,99,000 పీపుల్ అసైడ్ ఆల్మోస్ట్. అంటే నువ్వు ర్యాంక్ కొట్టావు అని అంటే బెస్ట్ ఎగ్జామ్లో, చాలామంది ఉన్న ఎగ్జామ్లో ఫైట్ చేసి నువ్వు వెనక్కి నెట్టి ముందుకెళ్ళావు. సో యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్స్. అలా ఆ స్థాయికి వెళ్ళారు అని అంటే అంత ఈజీ కాదు మేడం. దాని వెనకాల కృషి చాలా ఉంటుంది. మనం ఉసేన్ బోల్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనకి స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ గారు జమైకా నుంచి స్ప్రింటర్ 9:58 అనే రికార్డు, 9 సెకండ్స్లో 100 మీటర్స్ స్ప్రింట్ చేశారు. 100 మీటర్లు 9 సెకండ్స్లో స్ప్రింట్ చేశారు. కానీ దాని వెనకాల 20 సంవత్సరాల కృషి ఉంది. 9 సెకండ్లు ఇది పరిగెట్టి గోల్డ్ మెడల్ సాధించడానికి 20 సంవత్సరాల కృషి. ఇది కూడా అంతే.
ఒక ఐఏఎస్ అవుతున్నావు, ఐపీఎస్ అవుతున్నావు, లేదా ఐఆర్ఎస్ అవుతున్నావు, లేదా ఫారెన్ సర్వీస్ కొడుతున్నావు అని అంటే దాని వెనకాల ఎన్నో సంవత్సరాల కృషి ఉంది, పట్టుదల ఉంది, డిటర్మినేషన్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ప్రోత్సాహం ఉంది. ఇది మర్చిపోవద్దు, అమ్మా నాన్న ప్రోత్సాహం ఉంది, ఎన్నో సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఆ ఒక్క రిజల్ట్ డే నీ జీవితాన్ని మార్చేసిందిగా. సో ఆ ఒక్క రిజల్ట్ డే కోసము నువ్వు కలలుగాను, నువ్వు మేనిఫెస్ట్ చేయి. నువ్వు ఈరోజు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, ఈరోజు లిస్ట్లో నా పేరు ఉంటే నా పరిస్థితి ఏంటి, సొసైటీలో నన్ను ఎలా చూస్తారో, మా నాన్నని ఎలా చూస్తారో, అమ్మని ఎలా చూస్తారు, ఇప్పటి నుంచి నా జీవితం ఎలా మారిపోతుంది అని కలలు కంటూ ఉండు. కలలు కంటూ ఉంటే నేచర్ వింటుంది, నేచర్ బ్యాక్ అన్నట్టు ఇచ్చేస్తుంది. కలలు కంటూనే ఉండాలి అని చెప్పేసి దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి కష్టపడాలి ఖచ్చితంగా. కానీ ఇవన్నీ మోటివేషన్ అనేది టెంపరీ మేడం. ఒకరు చెప్తే ఐఏఎస్ అవుదాము, లేదా ఐఏఎస్ని చూసి ఐఏఎస్ అవుదాం అనుకున్నాము, మోటివేషన్ ఈజ్ నాట్ పర్మనెంట్. మోటివేషన్ టెంపరీయే. మోటివేషన్ నేను స్టార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది, గివ్ అప్ ఇవ్వకుండా వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుంది. బట్ రీచ్ అవ్వడానికి, నీ గోల్ రీచ్ అవ్వడానికి మాత్రం డిసిప్లిన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. సో ఇలాంటి ప్రెస్టీజియస్, ఇప్పుడు మనం అది ప్రభుత్వ ఉద్యోగమే అయినా దాంట్లో కూడా గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం. సో దీనికి ప్రిపేర్ అవ్వాలంటే సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ కరెక్ట్ గైడెన్స్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఈ రెండిట్లో తేడా ఏంటి, ఏది బెటర్ అంటారు? చాలా రకాల స్టూడెంట్స్ ఉంటారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 21 years నిండితే యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. ఇది మనకి బేసిక్ థింగ్. కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. కొంతమంది ఐఐటి ఐఐఎంలో చదివి ప్రిపేర్ అవుతారు. కొంతమంది ఎంబీబీఎస్ బీడీఎస్ చేసి ప్రిపేర్ అవుతారు. కొంతమంది బీకాము బీఏలు చేసి ప్రిపేర్ అవుతారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ ఆన్ దట్ ఎగ్జామ్. నువ్వు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచే, నువ్వు ఇంటర్లో ఉన్నప్పటి నుంచే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్లో సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏంటి, ఇప్పుడు ఈ ఎగ్జామ్కి వేరే ఎగ్జామ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయాలి అని అంటే ఇది చేస్తే సరిపోతుంది అని నీకు నువ్వు అనుకుంటే నువ్వు ఓన్ ప్రిపరేషన్ చేసుకున్నా పర్లేదు. ఏం మేడం ప్రిపరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక దారిలో మనం తీసుకెళ్ళడం మేడం. ఒక స్టూడెంట్ కోచింగ్ జాయిన్ అవ్వడానికి వస్తే అతనికి కోచింగ్ సెంటర్లో ఇచ్చేది 10%. దారి చూపిస్తాం మేడం. ఈ సిలబస్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్ ఇలా చదవాలి, ఈ సబ్జెక్ట్లో ఈ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి మనం క్లాసెస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం. ఎగ్జామ్లో పెట్టి రాయమంటాం. క్లాసెస్ వినాల్సింది అతనే, ఎగ్జామ్ రాయాల్సింది అతనే, మెయిన్ ఎగ్జామ్ రాయాల్సింది అతనే, ఆ దారిలో వెళ్ళాల్సింది స్టూడెంటే. మేము ఓన్లీ దారి చూపిస్తాం. మా కోచింగ్ సెంటర్ కానీ ఏ కోచింగ్ సెంటర్ అయినా కూడా ఒక దారి చూపించడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ గూగుల్ మ్యాప్స్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మణికొండకు వెళ్ళాలి అని అంటే గూగుల్ మ్యాప్స్ లేకుండా కూడా వెళ్ళొచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవుతాం. ఏ సైడ్ వెళ్ళాలో తెలీదు, ఆపి అందరినీ అడగాల్సి వస్తుంది. నేను కావాలంటే ఇఫ్ ఐ వాంట్ వరంగల్కి వెళ్ళి అలా ఓఆర్ఆర్ ఎక్కి కూడా నేను మణికొండకు పోవచ్చు. సో ఆ రూట్ కూడా ఉంది, లాంగెస్ట్ రూట్. బట్ అదే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేశాను అనుకోండి, షార్టెస్ట్ రూట్, ట్రాఫిక్ తక్కువ ఏ రూట్లో ఉంది, ఇవన్నీ చూపించి మనం మణికొండకి ఆన్ టైం చేస్తుంది. కోచింగ్ సెంటర్ కూడా అంతే మేడం. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకుంటే గోల్ని చాలా త్వరగా రీచ్ అవ్వచ్చు. అంతే మేడం, సింపుల్. ఈ క్లారిటీ మీకు ఉంది అని అంటే మీకు కోచింగ్ అవసరం. ఈ క్లారిటీ మీకు లేదు అని అంటే మీకు గైడెన్స్ అవసరం. దట్ ఈస్ సింపుల్ యాజ్ సచ్ మేడం, చాలా సింపుల్. అండ్ ఇది ఫస్ట్ మేడం నిజంగానే ప్రెస్టీజియస్ పొజిషన్, చాలా టఫెస్ట్ ఎగ్జామ్. కానీ ఇది పదే మీరు అనుకోవద్దు. అది టఫెస్ట్ అయితే ఐఎమ్ మోర్ టఫెస్ట్ దెన్ దట్ ఎగ్జామ్ అనుకోవాలి. అంతే కదా మేడం? ఐఎమ్ మోర్ టఫర్ దెన్ దట్ ఎగ్జామ్, ఐ కెన్ క్రాక్ ఇట్. టఫెస్ట్ ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేస్తే ఒక్కసారి నీ విలువ ఆలోచించుకో ఎట్లుంటారు. అలా ఆ రేంజ్లో ఉంటుంది. అట్లుండాలి నీ థాట్ ప్రాసెస్. ఎప్పుడు చిన్న ఎగ్జామ్ నిండి కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు నీ థాట్ ప్రాసెస్ పెట్టుకో. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎగ్జామ్ చిన్నగా కనపడుతుంది, ప్రెషర్ తగ్గుతుంది, భయం తగ్గుతుంది, ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అరే టఫ్ ఎగ్జామ్ కదా, నాకు వస్తుందా రాదా, అరే నా వల్ల అవుతుందా, అసలుకి చాలామంది చెప్పినా ఇన్ లేకుండా వచ్చేసిన, ట్రాప్లో పడ్డానా, ఇట్లాంటి థాట్స్ వద్దు.
ఫ్యూచర్లో మనము ఐఏఎస్ క్రాక్ చెయ్యాలి అని వాళ్ళ కళ ఉంటుంది. వాళ్ళు ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి కూడా ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూ అంటే డిగ్రీ చెయ్యొచ్చు అంటారా? ఇది కూడా మంచి ఆప్షనే అంటారా? అబ్సల్యూట్లీ మేడం. అయితే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది ఈ మధ్య ట్రెండ్. అంటే లాస్ట్ ఒక 5-10 ఇయర్స్ నుంచి కూడా ట్రెండ్గా ఉంది. ఇది ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దట్. బట్ మ్యామ్ ఇక్కడ 2 విషయాలు గమనిద్దాం మనం. ఒకటి, డిగ్రీలో ఉండే పిల్లవాడికి అతని యొక్క ఐక్యూ లెవెల్ని దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సీ సిలబస్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఆయన చదవాలి. ఇది 1. అన్నీ చదవలేంగా, ఎలా చదువుతాం చెప్పండి మేడం? ఎందుకంటే డిగ్రీలో ఆ టర్మినాలజీ ఉండదు, అంత ఐక్యూ ఉండదు, ప్రపంచాన్ని ఎక్కువగా చూసుండడు. ఇప్పుడే ఇంటర్ అయిపోయి వచ్చిన ఒక డిగ్రీ స్టూడెంట్కి నువ్వు వెళ్ళి ఆప్షనల్ సబ్జెక్ట్లోని కాన్సెప్ట్ థియరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు భయపడతాడు. అంతే కదా మేడం? అందుకే నువ్వు ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీలో ఉన్నప్పుడు అసలు ఈ వయసులో ఈ టైంలో నాకున్న ఐక్యూ లెవెల్కి యూపీఎస్సీలో నేను ఏం చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మేడం, పేపర్ రీడింగ్ అలవాటు చేసుకో, కరెంట్ అఫైర్స్ నోట్స్ మేకింగ్ చేసుకో, ఎన్సీఆర్టీస్ చదువు, చాలు, ఇనఫ్. నీకు ఫౌండేషన్ బిల్డ్ అయింది, ఆల్మోస్ట్ 60% సిలబస్ అయిపోయింది. సో యు ఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్, జస్ట్ షూటింగ్ అంతే. చాలా పాజిటివ్గా చెప్తున్నారండి నిజంగా. ఎందుకంటే కొంతమంది భయపడతారు, ఎందుకంటే అమ్మో చాలా పెద్ద ఎగ్జామ్, సరే వద్దులే అనేసి. అయితే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఈ 2 మీడియంస్లో ఏ మీడియం బెటర్ అంటారు? నీ ఐక్యూ లెవెల్కి నీ వయసుకి సంబంధించి నువ్వు ఏం చదవాలి. అది కాకుండా రెండోది ఏంటి మేడం, యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది అకాడమిక్స్ కాదు మేడం. అంటే ఇది 1 ఇయర్ కోచింగ్ తీసుకొని 1 ఇయర్ ఎగ్జామ్ రాస్తే 2-2.5 సంవత్సరాలు ఉంటే నీకు సర్టిఫికేట్ రాదు. అదే నువ్వు గ్రాడ్యుయేషన్లో ఉంటే మేడం సెమిస్టర్స్ ఉంటాయి, నీకు ఖచ్చితంగా ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు మేడం. కరెక్టా మేడం? కానీ ఇక్కడ అట్లా రాదు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది అన్సర్టెన్. నీకు మళ్ళీ సప్లీస్ ఉండదు దీంట్లో. ఒక అటెంప్ట్ అయిపోయింది, ఇంకొక అటెంప్ట్ అయిపోయింది, ఇంకొక అటెంప్ట్ అయిపోయింది, ఇంకొక అటెంప్ట్ అయిపోయింది అంటే వయసు పోతూ ఉంటుంది, అటెంప్ట్ అయిపోతూనే ఉంటాయి. నీకు సప్లిమెంటరీస్ అనేవి గ్రాడ్యుయేషన్లో ఉన్నట్టు అట్లా ఉండవు. అందుకే మేడం యూపీఎస్సీ కోసం నీ గ్రాడ్యుయేషన్ కాంప్రమైజ్ కాకు. ఓకే ఓకే. నీకు ప్లాన్ బి కావాలి కదా, నీ గ్రాడ్యుయేషన్ నీ ప్లాన్ బి రా, నీ గ్రాడ్యుయేషనే నీ ప్లాన్ బి సార్. అంటే 2 పడవల మీద కాలు పెట్టద్దు అంటే నా ఉద్దేశం ఏంటంటే అన్సర్టైన్ ఎగ్జామ్ ఏదైతే నువ్వు రాస్తూ ఉన్నావో గ్రాడ్యుయేషన్ అయిపోయాక రాసి ప్రయత్నించి రాకపోతే నువ్వు గ్రాడ్యుయేషన్లో ఏదైతే చేసావో దట్ షుడ్ బి యువర్ ప్లాన్ బి. అది స్ట్రాంగ్గా ఉండాలి. యూపీఎస్సీ కోసం నీ గ్రాడ్యుయేషన్ని కాంప్రమైజ్ చేసుకోకు. చాలామంది చేస్తున్న తప్పిది. ఇది మాత్రం చేయకు. సార్ నేను ఈ గ్రాడ్యుయేషన్ తీసుకుంటే యూపీఎస్సీకి హెల్ప్ అవుతుంది అనే భ్రమలో ఉండకు అంటున్నాను నేను. నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వు. ఇంజనీరింగ్ చేస్తూ చెయ్యి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వు. పబ్లిక్ పాలసీ చెయ్యి, చేస్తూ ఇంజనీరింగ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వు. అప్పుడు ఏమవుతుంది తెలుసా మేడం, యూపీఎస్సీ రాకపోయినా నీ ఇంజనీరింగ్ ఉంది, పబ్లిక్ పాలసీ ఉంది కాబట్టి, ఇలాంటి గ్రాడ్యుయేషన్ ఇలాంటి అకాడమిక్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఎక్కడో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. సో అందుకని ఈ 2 కోణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటి ఏంటంటే నువ్వు ఉన్న గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఏం చదవాలి. 2 యూపీఎస్సీ కోసం గ్రాడ్యుయేషన్ మాత్రం కాంప్రమైజ్ అవ్వకు. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చెయ్యి, కానీ డిగ్రీ కూడా స్ట్రాంగ్ డిగ్రీ తీసుకో. యూపీఎస్సీ కోసం ఈ డిగ్రీ తీసుకోకు అని అంటున్నాను నేను. ఈ డిగ్రీ తీసుకుంటే నేను యూపీఎస్సీ కొట్టకపోతే నాకు అవకాశాలు ఉన్నాయా అని ఆలోచించు. ఉన్నాయంటే ఆ డిగ్రీ తీసేసుకో, అలా అంటున్నాను మేడం. నో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ మేడం. మీడియం అన్నారు కదా, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము అని అన్నారు కదా మేడం. ఇక్కడ కూడా 2 కోణాలు ఉన్నాయి. మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి నువ్వు కలెక్టర్ అవుతావు, నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేసేస్తావు. నువ్వు ఎక్కడ పని చేయాలి? నువ్వు ఎక్కడ పని చేస్తావు? ఇండియాలో పనిచేస్తావు. ఆంధ్రప్రదేశ్లో పనిచేయవు, తెలంగాణలో పనిచేయవు. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పోస్టెడ్ ఇన్ ఆంధ్ర, పోస్టెడ్ ఇన్ తెలంగాణ, పోస్టెడ్ ఇన్ మణిపూర్, పోస్టెడ్ ఇన్ ఢిల్లీ. ఎక్కడ అంటే అక్కడ పోస్ట్ చేయొచ్చు కదా మేడం. ఇదైతే మనకు తెలుసు కదా. అంటే ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అగ్మట్ వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా నువ్వు ఒక 7 ఇయర్స్ మాత్రమే, 5 ఇయర్స్ 7 ఇయర్స్లో నీ హోమ్ స్టేట్లో ఉంటావేమో. తర్వాత కెరియర్ మొత్తం ఎక్కడైనా ఉంటుంది కదా మేడం. సో
ఇది దృష్టిలో పెట్టుకొని మీకు బేసిక్ ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉండాలి. సపోజ్ మీ పై అధికారి కమ్యూనికేట్ చేయడానికి బేసిక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. మీ పై అధికారి ఏదైనా ఒక నోట్ రాయమని చెప్పారనుకోండి, రాసే సత్తా నీకు ఉండాలి, కమ్యూనికేట్ చేసే సత్తా నీకు ఉండాలి. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకో. అంటే నువ్వు ఒక్కసారి ఐఏఎస్ అవుతే లేదా పిఎస్సి ర్యాంక్ కొడితే నువ్వు ఎక్కడైనా పనిచేస్తావు అంటే కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటారు. హిందీ పక్కన పెట్టేస్తే ఇంగ్లీష్ మాత్రం వచ్చి ఉండాలి, కొంచెం బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇది మరి తెలుగు మీడియంలో లేదా మా మదర్ టంగ్లో ఎగ్జామ్ రాయొచ్చు. అబ్సల్యూట్లీ రాయి. ఎందుకు తెలుసా మేడం, నీకొచ్చిన భాషలో నువ్వు కమ్యూనికేట్ చేస్తేనే ఆ ఎమోషన్ అనేది పండుతుంది. ఇప్పుడు నాకు ఉర్దూ రాదు, నేను మీతో ఉర్దూలో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? మీరు ఏం చెప్పదలుచుకున్నారో కూడా మీరు సరిగ్గా చెప్పలేరు. అంతే కదా మేడం. నువ్వు ఎవరైతే ఎగ్జామినర్ కరెక్షన్ చేస్తాడో ఆ ఎగ్జామినర్ కరెక్షన్ చేసేటప్పుడు నువ్వు అనుకున్నది అతను కన్వే అవ్వాలంటే నువ్వు ఇంగ్లీష్లో రాస్తే కన్వే అవుతుందంటే ఇంగ్లీష్లో రాయి, తెలుగులో రాస్తే కన్వే అవుతుందంటే తెలుగులో రాయి. కానీ బేసిక్ ఇంగ్లీష్ మాత్రం నేర్చుకో ప్లీజ్. ఎందుకు, ప్రిలిమ్స్లో ఇంగ్లీషే ఉంటుంది, మెయిన్స్ మాత్రమే నువ్వు కామన్ తెలుగు లాంగ్వేజ్లో రాయగలుగుతావు. ఇంటర్వ్యూ మళ్ళీ ఆల్మోస్ట్ నీకు హిందీ ఇంగ్లీషు మిక్సే ఉంటుంది. కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకొని పెట్టుకో, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపో. అండ్ తెలుగులో మెయిన్స్ రాస్తా అంటే హ్యాపీగా రాయి, నీ ఎమోషన్ పండుతుంది. మన ఇండియాలో ఇంక్రెడిబుల్ ఇండియా మేడం. మనం ఇంగ్లీష్ మూవీస్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తాం, అట్లా ఉంటాం మనం. అరే తెలుగు మూవీ చూసేటప్పుడు సబ్ టైటిల్స్ అవసరమా? ఎందుకు అవసరం లేదు, ఎమోషన్ కనెక్ట్ అవుతుంది కాబట్టి. అంటే తెలుగు మూవీ మాత్రం ఎమోషన్ కనెక్ట్ అవుతుంది కాబట్టి మనకి సబ్ టైటిల్స్ అవసరం లేదు. ఇంగ్లీష్ మూవీ చూస్తూ మళ్ళీ తెలుగు సబ్ టైటిల్స్ పెట్టుకోము, ఇంగ్లీష్ సబ్ టైటిల్సే పెట్టుకుంటాం. ఇంక్రెడిబుల్ ఇండియా మనం అంతే.